న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ సర్పంచుల సంఘం మరియు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ నాయకులతో కలిసి గాలివీడు మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతిలో దాడికి గురై కడప పట్టణంలో రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించి ధైర్యం చెప్పి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చట్టాన్ని పటిష్టంగా అమలు చేద్దామని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తామని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు। అనంతరం రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎంపీడీఓలు అంటే పంచాయతీరాజ్ ఛాంబర్లో ఒక భాగమని, అందుకనే ఎంపీడీఓ పైన జరిగినటువంటి దాడిని మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థపైనే జరిగిన దాడిగా భావిస్తూ ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, రాబోయే రోజుల్లో ఏ అధికారి కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేశారు। ప్రవర్తించితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి। ఆ ఎండిఓ గారు కూడా దళిత వర్గానికి చెందిన ఆయన। ఆ ఎండిఓ గారు దళిత వర్గానికి చెందిన ఆయన। ఆ ఎండిఓ గారు మీద దాడి చేసిన 25 మంది మీద కూడా పీడీ యాక్టే కాకుండా ఎస్సీ ఎస్టీ యాక్టులు కూడా పెట్టవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం। మేము ఒకటే స్పష్టం చేస్తున్నాం, ఈ వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, లేకపోతే జడ్పీ చైర్మన్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, మీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదు। గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మీరు గౌరవంగా వ్యవహరించడం నేర్చుకోండి। జగన్మోహన్ రెడ్డి జమానా అంతమైంది। ఇటువంటి అరాచకాలు మీరు చేస్తే చూస్తూ సహించేది లేదు। ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తలుసుకుంటే ఒక్క నిమిషంలో ఒక్క ఆర్డినెన్స్తో ఒక్క సంతకంతో మీ పదవులన్నీ పోతాయి, ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తారు। ఈ సంఘటన ఎండిఓ గారిని కొట్టడానికి ముందే మీకు మామూలుగా అయితే అవిశ్వాస తీర్మానం పెట్టడానికి 4 సంవత్సరాలకి అనుమతి ఉంటుంది పంచాయతీరాజ్ చట్టంలో। దాన్ని మార్పు చేసి 2.5 సంవత్సరాలకే ఎంపీపీలని, జడ్పీటీసీలని, జడ్పీ చైర్మన్లని, మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుదామని చెప్పి మంత్రివర్గ సమావేశంలో మొన్నే వారం రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ ఎజెండాలో ఆ బిల్లును పెడితే చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతో ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి వద్దు, వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రస్తుత చట్ట ప్రకారం వాళ్ళు ఎంతకాలం అధికారంలో ఉంటారో అంతవరకు ఉండనివ్వండి అని చెప్పి ఈ ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ని దించివేయడానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన వాళ్ళని అధికారంలోంచి ఆ పదవుల్లోంచి దించివేయటానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది। అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం, అది ఆయన మానవత్వంతో ఓ పెద్ద మనిషిలాగా, ఓ జెంటిల్మెన్ లాగా ఆయన వ్యవహరించి మీ పదవుల్లో మీరు ఉండండి అని చెప్పి ఆయన చెప్తే మీరు ఇలా మదమెక్కిన ఏనుగుల్లాగా అధికారుల మీద, ఇతర ప్రజాప్రతినిధుల మీద దారుణాలు చేస్తూ ఇలా దాడులు చేస్తే చూస్తూ సహించేది లేదు। ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల మీద, ఆయన మంచితనంతో
మీ పదవులు నిలబడి ఉన్నాయి అనే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ పదవులే తీసేయాలంటే ఒక్క నిమిషం, ఒక్క ఆర్డినెన్స్తో, ఒక్క ఆర్డర్తో మీ పదవులు తీసివేయచ్చు. చాలా చోట్ల ఇలా ఓవర్గా చేస్తున్నారు. మీ కడపలోనే కడప కార్పొరేషన్లో ఎమ్మెల్యే గారు వెళ్తే కుర్చీ వేయని అంటాడు ఆయన మేయర్ గారు. సరే, చట్టంలో లేదని అంటున్నాం, కరెక్టే, మేము ఒప్పుకుంటున్నాం. కానీ చట్టంలో లేకుండా గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అలాగే కడప టౌన్ ఎమ్మెల్యేని నీ పక్కంటే ఎలా కూర్చోబెట్టుకున్నావు? చట్టంలో లేనప్పుడు మేయర్ కుర్చీ పక్కంటే ఆ ఎమ్మెల్యేలకు ఎలా కుర్చీ వేశావు? ఈ రోజున వచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవ్ గారికి నువ్వెందుకు కుర్చీ వేయనంటున్నావు? ఇది వివక్ష కాదా? రాజకీయ అజ్ఞానంతో వ్యవహరించే చర్య కాదా? మేయర్ గారు తెలుగుదేశం పార్టీ తలుచుకుని, చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే ఒక్క రోజులో నీ ఉద్యోగం ఊడిపోద్ది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, మండల పరిషత్తుల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ ఒప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటే వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వైపుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని అవిశ్వాస తీర్మానం పెట్టి దింపివేయడానికి ఒక్క నిమిషం కూడా పట్టదని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడిగా, సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మీ కుటుంబ పెద్దగా